ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తుపై బీజేపీ ఏం ఆలోచిస్తోంది? కలిసి వెళతారా, విడిగా పోటీ చేస్తారా? ఒకవేళ పొత్తు వద్దనుకుంటే జనసేనను వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు బీజేపీలోనే కాదు, టీడీపీ జనసేన నేతల్లోనూ వ్యక్తమవుతున్నాయి. బీజేపీ టీడీపీ పొత్తు వ్యవహారంలో కీలక పరిణామాలు త్వరలో చోటు చేసుకోబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెరపైకొస్తున్నాయి. విపక్షాలను ఎదుర్కొనేందుకు సీఎం జగన్ సింగిల్ గా సిద్దమవుతున్నారు. వైనాట్ 175 టార్గెట్ తో పావులు కదుపుతున్నారు. మరోవైపు షర్మిల రూపంలో కాంగ్రెస్ కు కొత్త ఊపొస్తోంది. హస్తం పార్టీని మళ్లీ ట్రాక్ లో తెచ్చేందుకు షర్మిల సిద్దమవుతున్నారు. ఏపీలో ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు ఖాయం చేసుకున్నాయి. తమతో బీజేపీ కలిసి వస్తుందన్న ధీమాతో ఉన్నాయి. కానీ బీజేపీ నుంచే స్పందన కరువైంది. జనసేనతో కలిసే వెళ్తామంటూ పదే పదే చెప్తున్న కమలనాథులు టీడీపీతో పొత్తు విషయంలో ఏం మాట్లాడడం లేదు. అయితే అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా బీజేపీ నుంచి తుది నిర్ణయం వస్తుందని భావిస్తున్నారు. బీజేపీ ఏపీ నేతల నుంచి ఇప్పటికే ఆ పార్టీ నాయకత్వం పొత్తులపైన అభిప్రాయ సేకరణ చేసింది. నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మెజార్టీ నేతలు పొత్తుతో వెళ్దామని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ నేతల అభిప్రాయాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు సిఫార్సు చేయనున్నారు. ఈ మొత్త నివేదికల ఆధారంగా ప్రధాని మోడీ ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీలోనూ బీజేపీ పొత్తుపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో పొత్తుతో వెళ్లడం ద్వారా కొన్ని వర్గాల ఓటింగ్ దూరం అవుతాయని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో బీజేపీ మద్దతు లేకుండా జగన్ను ఎదుర్కోలేమనేది పార్టీలోని మరికొందరి భావనగా కనిపిస్తోంది. అటు ఎన్నికల తర్వాత ఎన్డీఏలో చేరే విధంగా చంద్రబాబు ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలు బీజేపీ బలోపేతం కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నెల 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత రాజకీయంగా ప్రధాని మోడీ నిర్ణయాలుంటాయని, ఏపీలో పొత్తులపైన క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు. దీంతో ఏపీలో టీడీపీ బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా అన్న సందిగ్ధత వ్యక్తమవుతోంది.